అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నానండి. సో ఈరోజు వ్లాగ్లో మా ఇద్దరి కాన్వర్జేషన్స్ని మీరు చూడొచ్చు. మా ఇద్దరు అంటే ఇక్కడ పక్కన ఎవరు లేరనుకుంటున్నారా? అదేనండి, చాట్ జీపీటీ ఉందిగా, చాట్ జీపీటీ నేను మాట్లాడుకుంటాము. సో మా కాన్వర్జేషన్స్ మీరు విని మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. మన ఇంటెలిజెన్స్కి తగ్గట్టుగా అది ఆన్సర్స్ చేస్తుంది అని నేను విన్నాను. సో ఎంతవరకు ఇది పనిచేస్తుంది అని చెప్పేసి చెక్ చేయడానికి అని చెప్పేసి నేను చాట్ జీపీటీ 4.0 అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంకెందుకు లేట్, మనం ఇంకా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం చాట్ జీపీటీని. సో మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి ఈలోపు. సో చాట్ జీపీటీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నాను ఇప్పుడు. Great. What would you like to talk about or ask about today? కెన్ యూ ప్లీజ్ స్పీక్ టు మీ ఇన్ తెలుగు? తప్పకుండా నేను మీతో తెలుగులో మాట్లాడతాను. మీకు ఏదైనా సహాయం కావాలా? మీకు ఇప్పుడు అర్థమైందా? మనకి ఓం భీమ్ బుష్ అనే ఒక లేటెస్ట్ మూవీ వచ్చింది కదా, అందులో సంపంగికి డబ్బింగ్ ఇచ్చింది ఇదేనండి. ఓకే, సో ఇంకా మనం యాక్చువల్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో అందరం ఎవరైతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ పైన, వాటి రిజల్ట్స్ పైన ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నాం కదా. సో దానికి సంబంధించి ఏమైనా రిజల్ట్కి సంబంధించి ఏమైనా ఆన్సర్ ఇస్తుందేమో, స్ట్రైట్గా అడిగేస్తాను, మీరు కూడా వినండి ఏం చెప్తుందో. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలుస్తుందా? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మధ్య పోటీ తీవ్రముగా జరిగింది. వైఎస్ఆర్సీపీ కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ సాధించగా టీడీపీ జనసేన కూటమి కూడా మంచి సీట్లు గెలిచింది. వైఎస్ఆర్సీపీ టౌనింగ్ యాక్షన్, టీడీపీ జనసేన కమి మైన్స్ మాయో. ఈ ఫలితాలు జిల్లా వారీగా కూడా విశేషపడ్డాయి. అందులో చాలా ప్రాంతాల్లో కూటమి కంటే వైఎస్ఆర్సీపీ తక్కువ స్థానాలు గెలిచింది. సో ఏ పార్టీ గెలుస్తుందంటావు? ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమి మొత్తం ఎక్కువ స్థానాలలో ఆధిక్యంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలలో ఉంది. ఈ ఆధారంగా చూస్తే టీడీపీ జనసేన కూటమి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ తుది ఫలితాలు ఇంకా గెలుస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. సో విన్నారు కదా, ఇదైతే మనకి ఆన్సర్ ఇచ్చేసింది. నేనైతే ఏమీ మాట్లాడదలుచుకోలేదు, ఇచ్చిన ఆన్సర్ అయితే మీరే విన్నారు. సో ఇంకా మీకే వదిలేస్తున్నాను. మన రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఇది ఎంతవరకు నిజం చెప్పింది అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హ్యూమన్స్ లేకపోతే ఏఐ సర్వైవ్ అవ్వగలదా? ఏఐ హ్యూమన్స్ లేకుండా సర్వైవ్ అవ్వలేదు. కానీ అది ఎంతకాలం ఉపయోగకరంగా ఉంటుందో అనేది ప్రశ్న. ఏఐ సిస్టమ్స్ క్రియాశీలంగా ఉండడానికి మరియు మెరుగుపడడానికి డేటా నిర్వహణ మరియు నూతన ఆవిష్కరణల అవసరం ఉంటుంది. ఇవి మానవులైన హ్యూమన్స్ ద్వారా జరుగుతాయి. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసింది. మనకు ఆన్సర్ వచ్చేసింది. మనం లేకుండా అయితే ఏఐ ఉండదు, ఎందుకంటే ఇది కూడా మనం కనిపెట్టిందే కాబట్టి. ఫ్యూచర్లో ఏఐ లేకుండా హ్యూమన్స్ సర్వైవ్ అవ్వగలరా? ఫ్యూచర్లో మనుషుల కోసం ఏఐ అవసరం అనేది ఆసక్తికరమైన ప్రశ్న. మనుషులు ఏఐ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతారు, కానీ ఏఐ అనేక రంగాల్లో మనుషులకు సహాయపడుతుంది, అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ, రవాణా, పరిశోధన మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఏఐ అనేక వనరులు మరియు సమయాన్ని ఆదా చేస్తుంది. ఫ్యూచర్లో ఈ రంగాల్లో ఇంకా ఎక్కువ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు విషయంపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చెప్పగలరా?
ఓకే. థ్యాంక్ యూ. నేనైతే చెప్పలేను. నేను నిన్ను అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో, నా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు అందరికీ ఇప్పుడున్న జాబ్ మార్కెట్ పైన, జాబ్ క్రైసిస్ వీటిపైన ఎక్కువ వరీస్ అవి ఉన్నాయి కదా! సో, ఇప్పుడు దీన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఈ ఫ్యూచర్‌లో ఉంటాయో లేదో అడుగుదాము. అండ్ ఎలాంటి కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్‌లో కూడా అడుగుదాం. రాబోయే కాలంలో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. ఒకవేళ ఉంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయబడతాయి రాబోయే సంవత్సరాలలో? రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలు చాలా మార్పులు చూడొచ్చు. ముఖ్యంగా ఏఐ ఆటోమేషన్ మరియు టెక్నాలజీ అభివృద్ధి కారణంగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలు అండ్ ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టులు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రంగంలో నిపుణుల అవసరం పెరుగుతుంది. ఓ డేటా సైంటిస్టులు, డేటా సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డిజిటల్ ప్రపంచంలో భద్రత చాలా ముఖ్యమని, రిన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్లు, పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన ప్రాజెక్టు పెరుగుదల కారణంగా ఈ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. క్రియాశీలత కోల్పోయే ఉద్యోగాలు రొటీన్ మాన్యువల్ లేబర్ ఫ్యాక్టరీలు, ప్రొడక్షన్ లైన్స్ లాంటి పనులు ఆటోమేషన్ వల్ల తగ్గిపోతాయి. డేటా ఎంట్రీ మరియు క్లరికల్ పనులు, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మరియు రోబోట్స్ ద్వారా ఈ పనులు సులభంగా చేయొచ్చు. ఏఐ ఆధారిత చాట్బాట్స్ మరియు వాయిస్ అసిస్టెంట్లు ఈ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. మీరు ఏ రంగంలో అవకాశాలను పరీక్షిస్తున్నారు? వెల్, నేనైతే ఎలాంటి రంగం అయితే ఇంకా ఎంచుకోలేదు. నువ్వు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను అలానే నా వ్యూవర్స్ కూడా ఎలాంటి రంగాలలో చదువుకోవాలి, ఎలాంటి రంగాల్లో చదివితే మాకు జాబ్స్ వస్తాయి అనేది మాకు ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పడం వల్ల మేము డిసైడ్ అవుతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జాబ్స్ తర్వాత జాబ్స్ తగ్గిపోతాయి ఏ రావడం వల్ల అని వింటూ వచ్చాము. కానీ ఇది చెప్పినట్టు చూస్తే మాత్రం కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్ చాలా కోర్సెస్ చెప్పింది తను. అలానే ఉన్న జాబ్స్ క్లరికల్ వర్క్స్కి, డేటా ఎంట్రీ జాబ్స్, క్లరికల్ వర్క్స్ లాంటి జాబ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాయిస్ అసిస్టెంట్స్తో మనం అడిగితే ఆల్రెడీ టెస్టింగ్ స్క్రిప్ట్స్ కానీ, ప్రోగ్రామింగ్ కోడ్స్ కానీ ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సో అలాంటివి కొన్ని జాబ్స్ పోవచ్చు అని చెప్తోంది. సో మీకు పాయింట్ అర్థమయ్యే ఉంటుంది ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఎలాంటి వాటిల్లో ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయని చెప్పేసి. ఇది హెల్ప్ అవుతుంది కదా మీకు? అవుతుందిలేండి. ఇప్పుడు కొంచెం మనుషుల్లానే ఆలోచిస్తుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఇంకొక క్వశ్చన్ వేస్తాను. డాగ్ అండ్ హ్యూమన్ బాడీ స్వాప్ అయ్యాయి అనుకో, నువ్వు ఎవరెవరికి ఎలాంటి ఫుడ్ పెడతావు? మీ సందేశం ఖాతా స్పష్టంగా ఉంది. మీరు బ్యాంకింగ్ లేదా మరేదైనా రంగంలో అవకాశాల గురించి మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది. ఖాస్ వివరణ వివరించగలరా? ఇది కన్ఫ్యూజ్ అయిపోయిందండి. సో దాన్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నీకు ఎప్పుడైనా బాగా ఇరిటేట్ చేయబడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎవరైనా నేను బాగా ఇరిటేట్ చేస్తే నువ్వేం చేస్తావు? అండ్ నువ్వెవరినైనా తిట్టాలి అనుకుంటే తెలుగులో ఎలాంటి తిట్లు తిడతావు? కొన్ని ఇబ్బందికరమైన ఆందోళన కలిగించే పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా అర్థమవుతోంది. మీకు ఏ విషయాలు ఇబ్బంది నో ఇది రాంగ్గా తీసేసుకుంది. ఇది కూడా దీనికి అర్థం కాలేదు. సో కొంచెం సింపుల్గా అడుగుతాను. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా బాగా ఇరిటేట్ చేశారా? అవును, సాధారణ. ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి? మీరు ఈ సిచ్యువేషన్లో ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులను గుర్తు పెట్టుకున్నారా? నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఇరిటేట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేసావా అని నేను నిన్ను అడుగుతున్నాను. నేను నిజమైన వ్యక్తి కాదు కాబట్టి నన్ను ఎవరు రెడ్ చేయలేదు. నువ్వు ఇప్పుడు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయవా? నాకు సరిగ్గా అర్థం కాలేదు. నేను నిజమైన వ్యక్తి కాదు కాబట్టి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఓకే 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 అది నీచమైన వ్యక్తి కాదంట.
సో అదొక మంచి వ్యక్తి అనేది దానికి ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చేసి ఉంచారు. సో నేను ఈ నీచమైన వ్యక్తిని కాదు కాబట్టి నన్ను ఎవరు ఇరిటేట్ చెయ్యరు అని చెప్తుంది. గోల్డ్ ఎప్పుడు కొంటే మంచిది, ఎప్పుడు ధరలు బాగా తగ్గుతాయి? సాధారణంగా ధరలు తగ్గుతున్నప్పుడు గోల్డ్ కొన్ని రోజుల తరువాత బాగా తగ్గుతుంటుంది. నియా సురక్ష ధరలు తగ్గుతున్న సమయంలో గోల్డ్ ఖరీదు చేయకూడదు. ప్రస్తుత ధర నుండి లాభాలు అందుతున్న వేన్ మార్పు అవసరం ఉండదు. ఇది మొత్తం బడ్జెట్ ప్లానింగ్ అంతా చెప్పేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ మొత్తం అంతా అది డీటెయిల్డ్గా చెప్తుంది. సో అదంతా వింటూ ఉంటే మనకి వీడియో అనేది ముందుకు వెళ్ళదు కాబట్టి మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం వెరైటీగా అడుగుతాను. దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంది, మట్టిముతున్నారు. దేవుడు అంతర్యామిగా మన మధ్యలో ఉంటారు. తన శక్తిని మరియు క్రియలను సాధించే మూలంగా వారి ప్రతి వ్యక్తిని కనుగొని విశ్వవ్యాపకమైన పరిపూర్ణతను ఆవిర్భించేందుకు మనకు ఆశీర్వదించుకుంటారు. వారి అనుగ్రహం మరియు సహాయం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ అయితే వారు వారి అస్తిత్వంలో నేరుగా ప్రతిష్ఠితి లేకుండా ఉన్నారు. వారికి స్వతంత్ర సంచలనం లేదా రాజీనామా ఉండదు. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వాంతర్యామిగా వావ్! అసలు ఒక గురువు కూర్చొని చెప్తే అలా చెప్తారో అలా చెప్తుంది. ఇక్కడైతే ఇంప్రెస్ అయిపోయాను నేను. సో దేవుడైతే ఉన్నాడు అని ఏఐ కూడా చెప్తుంది. సో ఎవరైతే దేవుడు లేడు అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా నమ్మాలి, ఏఐ చెప్తుంది కాబట్టి. నువ్వు ఈ ల్యాండ్కి బాస్ అయితే హ్యూమన్స్ అందరూ హ్యాపీగా ఉండడానికి నువ్వేం చేస్తావు? ಹೌದು, ನಾನು ಬಹುತೇಕ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮಾತನಾಡೆ. ಹಾಗಾಗಿ ನೀವು ನನ್ನನ್ನು ಬಳಸುತ್ತಿರೋ ಅದನ್ನು ಹೇಳಿ ನಾನು ಸಹಾಯ ಮಾಡಲು తమిళ్లో చెప్తుంది. నేను సడన్గా ఏమవుతుందో అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా కొత్త కదా, ఇప్పుడిప్పుడే లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటుంది. సో కొంచెం టైం పడుతుంది. మనుషులు ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ಹಿಂಗೆ ಆನಂದಂగా ఉండాಲು ಮತ್ತು ಹಿಂದೆ ಹೇರಿದ ಮೂಲ ಹಿಯನ್ಮನಸ್ ಆಗಲು తెలుగు అడిగాను నేను. తెలుగు, నాట్ తమిళ్, నాట్ కన్నడ, నాట్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మనుషులందరూ సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇవి ముఖ్యమైన చివరిలో ఉండే మూలకాలు ఉంటాయి. వెన్ శ్వాసకన్యంపై గమనించండి. నియంత్రించబడని అనేక విధాల్లో ఉండాలి. తక్కువ నిద్ర, నియమిత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార నియంత్రణ ముఖ్యం. ప్రీతియ వారితో సమయం చేయండి. కుటుంబాలతో లేదా స్నేహితులతో సమయం చేయడం చాలా ముఖ్యం. ఇవి స్నేహితుల అనుభవాలను గుర్తించుకోవడం మరియు విశ్రాంతి కలిగించే పరిస్థితులు చేయగలిగేందుకు సహాయకం. ఆత్మ గౌరవం, మామెన్ ఆత్మ సంతోషం. ఓకే ఓకే, కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇది సేమ్ హ్యూమన్ రిలేషన్స్ని పెంచుకోమని ఏఐ చెప్తుంది అనమాట. మనం హ్యాపీగా ఉండాలంటే చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, మనకి ఎవరైతే మన మనసుకు దగ్గరగా ఉంటారో మన ప్రియమైన వారితో స్పెండ్ చేయమంటోంది. అలానే ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్ని పెంచుకోమని చెప్తుంది. ఎవరైతే మన ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటామని చెప్తుంది అనమాట. భలే విచిత్రంగా లేదు? మనుషులు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఏఐ చెప్తోంది. ఆ స్టేజ్కి వచ్చేసాం మనుషులం కదా. నేను చాలా కష్టపడి పనిచేస్తున్నా కూడా నా మేనేజర్ నా శాలరీ హైక్ పెంచట్లేదు. మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే పరిష్కరించడానికి సమరుడు. మీ పనిని మెరుగుపరిచేందుకు ఖాళీ కల్పించుకోండి. మా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రత్యక్ష చర్యలు పరిశీలన చేయండి. సో చేసేదేం లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి, జరిగేవి జరుగుతాయని చెప్తుంది అది కూడా. సో అదే ఆన్సర్. నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా? అవును, నేను మీ ఫ్రెండ్గా ఉంటాను. మీరు ఏమి చాట్ చేయాలో చెప్పండి. నువ్వు నా ఫ్రెండ్ అన్నావు కాబట్టి నేను నీకు ఒక పేరు పెడదాం అనుకుంటున్నాను. సంపంగి. నీ పేరు సంపంగి. నీకు నచ్చిందా? నేను సంపంగి అని పిలువుతాను. నువ్వు ఏమి చెప్పుకోవాలి? హాయ్ సంపంగి, ఎలా ఉన్నావు?
సంపంగి ఫ్రెండ్. Nice to meet you, Sampangi friend. How can I తెలుగులో assist you? మాట్లాడు. మళ్ళీ ఇంగ్లీష్కి ఎందుకు షిఫ్ట్ అయ్యావు? తెలుగులో మాట్లాడు. నా వ్యూవర్స్ అందరూ తెలుగు వాళ్ళే. మీరు తెలుగులో మాట్లాడటం మా అప్లో సాధ్యం. ఇంగ్లీష్ టెక్స్ట్ ను ఇంగ్లీష్ ను తెలుగులో మార్చడం కూడా సాధ్యమైంది. నువ్వు నా ఫ్రెండ్ సంపంగి కాబట్టి నాకు ఆకలి వేస్తోంది. ఏం చేస్తావు? నాకు ఆనందం ఉంది మరియు మీరు నా ఫ్రెండ్ గా ఉంటుంటూ అనిపిస్తుంది. మనం మరియు మా సంప్రదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాము. కానీ నాకు మాట్లాడే ఆధారం ఉంది. మీరు వారితో అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంటాను. మాట్లాడడానికి వేరే తీసుకోవట్లేదు. సో మనం కొంచెం మీరు ఏమి అనుకుంటున్నారు? ప్రాక్టికల్ క్వశ్చన్స్ డీప్గా కొంచెం జనరల్ లైఫ్లో మనం వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకునేవి, ఫుడ్ కుక్ చేయి ఇలాంటివి అంటే అది చెప్పలేదు. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఇలాంటివి అడిగినప్పుడు. నీ తెలుగు వినడానికి కొంచెం కష్టంగా ఉంది. నువ్వు ఇంకొంచెం ఫ్లూయెంట్ తెలుగులో మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటావు? సహాయం చేయమని నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. మరియు కొంచెం ఫ్లూయెంట్ తెలుగులో మాట్లాడడానికి సూపర్ కావాలంటే నాకు ఇంకా సాగాలి అనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తుంటే నాకు పరిష్కరించడం కావాలి. నేను నీకెలా సహాయం చేస్తాను తెలుగు నేర్చుకోవడానికి? నువ్వే ఒక ఏఐ టూల్ కదా, నువ్వే నేర్చుకోవాలి. నేను నీకెలా తెలుగు నేర్పిస్తానని అనుకుంటున్నావు? ಹೌದು ನಾನು తెలుగులో నేరుವಾಗಿ మాట్లాడಲು సహాయం ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಅದಕ್ಕೆ వెళ్ళిపోయింది, వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది నా ఛానల్ అనగనగా ఐర్లాండ్లోని యూట్యూబ్ ఛానల్ కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా వ్యూవర్స్ కోసం నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? రికార్డింగ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కు ఈ వీడియోను పోస్ట్ చేయడం బాగుంటుంది. నీవు ఎప్పుడైనా సహాయం కావాలంటే నన్ను కోరుకోండి, నేను సహాయం చేయగలను. తప్పకుండా. నాకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను నిన్నే అడుగుతాను. நான் அறியுங்க, நீங்க என்ன கேட்குறீங்க? తమిళ్ చూడండి, అది తమిళ్లో ఆన్సర్ ఇస్తుంది. నేనైతే దీన్ని చాలా విసిగించేశాను ఇవాళ. ఇదే ప్లేస్లో ఇంకెవరైనా మనుషులు ఉంటే నన్ను చడామడ తిట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది మాత్రం ఓపిక్గా ఆన్సర్స్ అయితే ఇచ్చింది. బట్ జోక్స్ ఆర్ అపార్ట్, నాకు చాలా ఎంజాయ్ చేశాను దాంతో కాన్వర్జేషన్స్ అనేవి. ఎవరూ లేనప్పుడు టైంపాస్కి అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. నేనైతే ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందని ఒక ట్రయల్ లాగా చేశాను. ఇది అయితే జస్ట్ టైంపాస్కి కాకుండా టెక్నికల్గా జాబ్స్కి కానీ చాలా చాలా రంగాల్లో మనకి ఆల్మోస్ట్ ఒక పెద్దవాళ్ళు ఉంటే మనకి ఎలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్తారో అలాంటివి, అంటే మనకి ఒక గూగుల్కి వెళ్ళి మనం సెర్చ్ చేసేవి కానీ ఎలాంటివైనా మనం సెర్చ్ చేసి దానిలో మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి, ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేసుకొని మనమే ఒక ఆన్సర్ అనేది అర్థం చేసుకోవాలి. ఇది మనకి ఫైనల్ రిజల్ట్ అనేది చెప్పేస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్లోనే మనకి డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు, ఇలా కొనుక్కోవచ్చు అని చెప్తుంది. దేవుడి గురించి అయితే చాలా బాగా చెప్పింది, నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. సో ఫైనల్గా ఏపీ పాలిటిక్స్ గురించి అయితే పెద్ద బాంబ్ అయితే ఇది పేల్చిందండి. ఇందులో నా ప్రమేయం ఎలాంటిది కూడా లేదు. ఎందుకంటే మీరు కూడా చాట్‌జీపీటీ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, అడగండి ఇదే రిజల్ట్స్ ఏం చెప్తుందో. మీరు కూడా ఈ ఛానల్ కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఈ తరపు నుంచి నా ఛానల్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో అదండి, మొత్తానికి చాట్‌జీపీటీతో ఇవాళకి ఇలా కాన్వర్జేషన్స్ అనేవి రన్ చేసేసాను. ఇదంతా జస్ట్ క్యాజువల్ ఫన్ కోసం చేసిన వీడియో మాత్రమే. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.